నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు దురాశ. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే ఒక పేద కట్టెల కొట్టుకునేవాడు ఉండేవాడు. అతడు చాలా అమాయకుడు, అలాగే ఉన్నదానితో తృప్తిపడే గుణం కలవాడు. ప్రతిరోజు అడవికి వెళ్ళి ఎండిన కట్టెలను కొట్టి వాటిని సంతలో అమ్మి వచ్చిన కొద్దిపాటి డబ్బుతో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఒకరోజు రామయ్య అడవిలో ఒక పెద్ద చెట్టు కింద అలసటగా కూర్చునుండగా ఆ చెట్టుపై ఒక వింతైన బంగారు ఈకలు గల పక్షి కనిపించింది. ఆ పక్షి రామయ్య నిస్సహాయతను, కష్టాన్ని చూసి జాలిపడింది. ఆ పక్షి రామయ్యతో ఇలా అంది: రామయ్య, నీవు చాలా మంచివాడివి, కష్టపడే తత్వం ఉన్నవాడివి. నీ పేదరికాన్ని చూసి నాకు బాధగా ఉంది. ఇదిగో, నా బంగారు ఈకలలో ఒకదాన్ని నీకు ఇస్తున్నాను. దీన్ని నగరంలో అమ్మి నీ కుటుంబానికి కావలసిన వస్తువులు కొనుక్కో అంటూ ఆ బంగారు ఈకను కిందకు రాల్చింది. రామయ్య ఎంతో సంతోషించి ఆ పక్షికి కృతజ్ఞతలు చెప్పి ఆ ఈకను నగరంలో అమ్మి పెద్ద మొత్తంలో డబ్బు తెచ్చుకున్నాడు. ఆ డబ్బుతో అతని ఇల్లు గడవడం సులువైపోయింది. కొన్ని రోజులకు మళ్ళీ అవసరమైనప్పుడు ఆ పక్షి రామయ్యకు మరొక ఈకనిచ్చింది. ఇలా ఆ పక్షి సహాయంతో రామయ్య ఇల్లు చక్కబడింది. రామయ్య ఎప్పుడూ ఆ పక్షిని అడగలేదు, పక్షే స్వయంగా ఇచ్చేది. కానీ రామయ్య భార్యకు మాత్రం దురాశ పెరిగింది. ఆమె ఒకరోజు రామయ్యతో ఇలా అంది: చూడండి, ఆ పక్షి రోజుకొక ఈక ఇస్తోంది మనకు. అలా కాకుండా మనం ఆ పక్షిని పట్టుకొని దాని ఒంటిపై ఉన్న బంగారు ఈకలన్నింటినీ ఒకేసారి పీకేసుకుంటే మనం ఊరిలోనే అందరికంటే పెద్ద ధనవంతులం అయిపోవచ్చు కదా అంది. మొదట రామయ్య ఒప్పుకోకపోయినా భార్య పదే పదే చెప్పేసరికి అతని మనసు కూడా కాస్త చలించింది. మరుసటి రోజు రామయ్య అడవికి వెళ్ళి పక్షికి ధాన్యపు గింజలు వేసి అది తింటుండగా గబగబా దాన్ని పట్టుకున్నాడు. పక్షి ఎంతో ఆవేదనతో: రామయ్య, నేను నీకు సహాయం చేశాను కదా, నన్ను ఎందుకు బంధించావు అని అడిగింది. కానీ రామయ్య వినకుండా దాని బంగారు ఈకలన్నింటినీ ఒకేసారి పీకడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యకరంగా ఆ ఈకలు రామయ్య చేతిలోకి రాగానే సాధారణ కాకి ఈకల్లా నల్లగా మారిపోయాయి. అంతేకాదు, ఆ పక్షి గాయపడి ప్రాణాలతో అక్కడి నుండి ఎగిరిపోయింది. రామయ్య తన తప్పు తెలుసుకుని దురాశ వల్ల ఉన్నదాన్ని కూడా కోల్పోయానని ఎంతో ఏడ్చాడు. కానీ అప్పటికి జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. ఈ కథ వల్ల మనం ఏం తెలుసుకున్నాం? ఉన్నదానితో తృప్తి చెందక ఒకేసారి ఎక్కువ ఆశపడితే ఉన్నది కూడా ఊడిపోతుంది. లభించిన సహాయాన్ని గౌరవించాలి, కానీ స్వార్థంతో దురాశకు పోకూడదు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.